స్తోత్రం స్తోత్రం తండ్రి. దయగలిగిన దేవా, కృప కలిగిన యేసయ్యా, నీ బంగారు పాదములకు లెక్కలేని వెలలేని కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యెహోవా దేవా, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి నైనా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి తండ్రి మేమందరం కూడుకున్నటకు ఇట్టి కృపను మాకు దయచేసిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా నేను స్తుతించున్నారు, అందును బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, నీ బిడ్డ నీ పక్షం నిలబడి వాక్యం చెప్పుకోవచ్చుండగా తండ్రి, ఆవిడ నీ నోటి బూరగా వాడుకొని తండ్రి నాయన చెప్పబోయే మాటలు మేము విని తండ్రి వాగ్దానుసారంగా నడుచుకున్నట్టుకు నీ కృపను మాకు దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి ఈ సంవత్సరం కూడా ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు జరిగించుకోవడానికి ఆ పరలోకమందున్న తండ్రి ఈ భూమి మీద ఉన్న మనందరి దైనందిన జీవితాల్లో ఆయన అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయనకి మరొకసారి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు 7వ రోజు ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నాం. మరి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుడు. మరొకసారి, దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుడు. ఒకసారి మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా ఒకసారి తెరచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. మనకు కొంత సమయం కొద్దిగా కాబట్టి నేను స్పీడ్గా చెప్తాను, మీరు వాక్యం మీదే ఫోకస్ పెట్టండి. దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఏమైపోయాడంట? దరిద్రుడైపోయాడని రాయబడింది. ఏమండి, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఇక్కడ ఆయన ధనవంతుడు అని రాయబడింది. ఆయన ధనవంతుడయ్యుండియు, ఆయన ధనవంతుడు అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు గురించి ఆయన ఎంత ధనవంతుడో మనం ఆలోచన చేయాలి. ఎంత ధనవంతుడు ఆయన? ఒక కారు ఉన్నవాడా? ఒక బస్సు ఉన్నవాడా? లేదా ఒక బస్సు ట్రావెల్స్ ఉన్నటువంటి వాడా? లేదా ఒక 100 ఎకరాలు కలిగినటువంటి ఒక భూస్వామి? ఏ విధంగా ధనవంతుడు ఆయన? వెండి ఉన్నటువంటి వాడా? బంగారం ఉన్నటువంటి వాడా? వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి వాడా? పదవి, అధికారము, ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి ఏంటి? ఏ విధంగా ఆయన ధనవంతుడు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఈరోజు చాలామంది ధనవంతులు అనుకోవడానికి ఒక 10 బస్సులు, ఒక 10 లారీలు, లేకపోతే కొంత బంగారం, కొంత వెండి, కొన్ని ఎకరాల భూమి, కొన్ని ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, ఈరోజు మనం అనుకుంటున్న వారు ధనవంతులని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ధనవంతుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ధనవంతుడు అని రాయబడింది. అంటే ఆయన ఎంత ధనం ఉన్నటువంటి వాడు అనేది మనం ఆలోచన చేస్తే ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. మరి ఆయన ఏం కలిగి ఉన్నాడో బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఆయన గురించి, ఆయన వైభవం గురించి బైబిల్ ఏం చెప్పిందో, ఆయన గొప్పతనం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
15వ వచనం నుంచి చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథము 182వ పేజీ. క్రొత్త నిబంధన గ్రంథము 182వ పేజీలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా చూడండి, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అవి కనిపించనివి కానీ అవి కనిపించేవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడి ఉండెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఆయన ధనవంతుడు. యేసుక్రీస్తు ధనవంతుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆయన ఎంత ధనవంతుడని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యం మనం చదువుకున్నప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. ఈ సర్వ సృష్టికి కూడా ఏమై ఉన్నాడంట? ఆది సంభూతుడై ఉన్నాడంట. అంతేకాకుండా ఆకాశమందున్నవి ఆయనే అంట. ఆకాశమందున్నవి ఆయనవే అంట. ఆకాశమందున్న ఏమున్నాయి చెప్పండి? ఆకాశమందు ఏమున్నాయి? సూర్యుడు ఉన్నాడు. ఆకాశమందు ఇంకా ఏమున్నాయి? చంద్రుడు ఉన్నాడు. ఆకాశమందున్న ఇంకేమున్నాయి చెప్పండి? మహాకాశములు, నక్షత్ర మండల రాసులు ఉన్నాయి. అంటే ఆకాశమందున్నవన్నీ కూడా ఆయనే ఉంటాయి. చూడండి, ఆకాశమందున్నవియు భూమి అందున్నవి అన్నాడు. భూమి అందు ఏమున్నాయి చెప్పండి? భూమి అందు ఏమున్నాయి? భూమి అందు ఏమున్నాయి చెప్పండి? జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద ప్రాకే పురుగులు కదా, పక్షులు, చలయేళ్ళు, ఇంకా ఈ భూమి మీద ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆయనవేనంట. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, ఆ తర్వాత దృశ్యమైనవి కానీ అంటే కనిపించనివి ఏమున్నాయి మనకి? కనిపించని పరలోకం ఉంది. పరలోకమందు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, కెరూబు శరాపులు ఉన్నారు. పరలోకపు పట్టణం అంటే కనిపించని పరలోకపు పట్టణం, కనిపించని గాలి కదా. ఇవన్నీ కూడా కనిపించనివి ఆయనవే, కనిపించేవి ఆయనవే. ఆకాశమందున్నవి ఆయనే, భూమి అందున్నవి ఆయనే, భూమి క్రిందున్నవి కూడా ఆయనవి. అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మీరు చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం మీరు చదివితే, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చదవమ్మా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది అంటూ ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. చాలు, కలిగి ఉన్నది ఏది కూడా ప్రియమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు లేకుండా కలుగలేదంట. కాబట్టి ప్రియులరా, ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, భూమి క్రింద ఉన్నవి కూడా ఆయనవే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎంత ధనవంతుడో మీరు చెప్పాలి. ఇప్పుడు ఒకసారి ఇంకా ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనం చూస్తే ప్రియులరా, ఈ ధనవంతుడు మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగని, లోకమునకు లేదా జీవం ఆయనేనని, మార్గం ఆయనేనని, సత్యం ఆయనేనని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, నమ్మకమైన వాడని, సత్యవంతుడని, దేవుని వాక్యం అనే పేరు కూడా కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. ఆయన రాజులకు రాజని, ప్రభువులకు ప్రభువని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ద కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ ఆల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే రాజులకు రాజు, ప్రభువులకు
ప్రభువని, అంతేకాకుండా ఆదియు అంతము నేనే అన్నాడు. అంటే అల్ఫాయు ఓమేగయు కూడా నేనే అంటాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగినటువంటి వాడు కూడా మనం నమ్మినటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా మనం చూసినప్పుడు ఆయన నిరంతరము స్తోత్రార్హుడని, అంతేకాకుండా ఆయన మహాదేవుడని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మీరు అక్కడ రాయబడిన మాట కొరింథీ పత్రిక మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో 2 కొరింథీలో 8-9లో ఏమని చదువుకున్నాం? ఒకసారి ఆ మాట చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడైన అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ధనవంతుడని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఎంత ధనవంతుడో మనం చూసాం. ఆకాశం ముందున్నవి కానీ, భూమి ఎందున్నవి కానీ, భూమి క్రింద ఉన్నవి కానీ, అవి దృశ్యమైనవి కానీ, అవి అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, అవి ప్రధానులైనను, అవి అధికారములైనను, సర్వము కూడా ప్రియులారా, ప్రభుత్వములైన సర్వము కూడా ఆయన మూలమున, ఆయన ద్వారాన సృజించబడినాయి. అంటే ఆయన ఎంత గొప్ప ధనవంతుడో, ఎంత ఔన్నత్యము కలిగిన వాడో మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. అయితే ప్రియులారా, ఇంత ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దరిద్రుడయ్యాడంట. ఆయన ఎంత దరిద్రుడయ్యాడో చెప్పనా? కటిక బీదరికం అంటారు చూసారా? కటిక బీదరికం అంటే తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారు అంటే కటిక బీదరికం అంటారు కదా. పట్టెడు మెతుకులతో కడుపు నింపుకొని ఆకలి తీర్చుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి దయనీయమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనుభవించాడు ప్రియులారా. ఇంత ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు, ఇంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి యేసుక్రీస్తు పరలోకములో ఉండి కెరూబుల చేత, శరాపుల చేత నిరంతరము స్తుతినందదగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆరాధింపదగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ పరువున పెట్టబడ్డాడంట? పశువుల తొట్టే ఆయనకి ఊయలైపోయిందంట. పశువుల పాకే ఆయనకు ఒక ఇల్లుగా మారిపోయింది ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రియులారా. చూడండి, పరలోకములో ఆయన అనుభవం, ఔన్నత్యం ఎలా ఉంది, ఆయన గొప్పతనం ఎలా ఉంది, ఆయన ఎంత ధనవంతుడు ప్రియులారా. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు పశువుల తొట్టే ఊయలైపోయిందంట ఆయనకి, పశువుల తొట్టి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆయన గురించి, ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన ఇంటివారు ఆయన గురించి ఏమన్నారు? ఒకసారి లూకాసు వార్త 9:58 చదువుతాం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 58 ప్రియులారా, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అక్కడ రాయబడింది. చదవమ్మా, లూకాసు వార్త 9వ అధ్యాయము 58 చాలా జాగ్రత్తగా వినాలి. అశ్రద్ధగా, అనాలోచనగా మాకు తెలిసిన వాక్యమే కదా అని చెప్పి మీరు వాక్యం విన్నారనుకోండి, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? చదవండి అమ్మా. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ, చూడండి, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగులేదు. సర్వమును ఆయన మూలమున, ఆయన ద్వారా స్తుతించబడినవి. సమస్త సృష్టి కూడా ఆయనే ఆధారభూతుడై ఉన్నప్పటికీ కూడా ప్రియులరా, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎలాంటి స్థితిని అనుభవించాడంటే ప్రియులరా, కనీసం తలవాల్చుకొనుటకైనను స్థలమైన కూడా లేనటువంటి స్థితిని ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకా మనం చూసినప్పుడు ప్రియులరా, అంతేకాకుండా మార్కు సువార్త 3వ అధ్యాయం 20 కూడా మీరు చదివితే తన ఇంటి వారు ఏమన్నారో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువాని గురించి చూద్దాం. తన ఇంటి వారు యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఏమన్నారో చూద్దాం. సొంత ఇంటి వారే ఒక పరాయి వాడిని చూసినట్టుగా చూశారు. చదువమ్మా. ఆయన తన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగూడి వచ్చింది గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. చూడండి, ఆయన ఇంటి వారి సంగతి విని, ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయనకి ఏం చెల్లించి ఉన్నదని చెప్తున్నారంట వీళ్ళు. ఆయనకి మతి చెల్లించి ఉన్నది, ఆయనకి మైండ్ పని చేయట్లేదు, ఆయనకి మెంటల్ వచ్చినాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తన ఇంటి వారే తనను గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఇంటిలోకి రాగానే ఇంటి వాళ్ళే అంటున్నారు, తన సొంత సహోదరులు సహోదరిమణులు అంటున్నారు. ఏమంటున్నారంటే ఆయనకి పిచ్చి పట్టింది అంటున్నారు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, బయట ఉన్నవారు
యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకలి కొనిన వారికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన పెట్టిన తర్వాత వాళ్ళు తిని తృప్తి చెందిన తర్వాత ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని తిండిపోతూ అన్నారు. కానా పెళ్లి విందులో ద్రాక్షారసము కొదువుగా ఉన్నప్పుడు ఆరి రాతి బాణల్లో ఉన్నటువంటి నీటిని శ్రేష్టమైన ద్రాక్షారసముగా మార్చి అక్కడ ఉన్నటువంటి పెళ్లి విందులో ఉన్న లోటును తీర్చి వారికి సమృద్ధి అయినటువంటి ద్రాక్షారసమును వారికి త్రాగనిచ్చినప్పుడు వారు త్రాగి తృప్తి చెందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు త్రాగుబోతు అని కూడా ఆయనకు ముద్ర వేశారు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక సేనా పట్టినటువంటి వ్యక్తికి 2,000 దెయ్యముల చేత బంధింపబడి పీడించబడుతూ సమాజంలో విలువగా బ్రతకవలసినటువంటి వాడు శ్మశానంలో తనను తాను గాయపరుచుకుంటూ రాళ్లతో సంకెళ్ళు వేసినా కూడా వాటిని తుత్తునీలుగా చేసుకుంటూ అనేక మందిని భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ వ్యక్తికి విడుదల కలుగు చేసినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోను అన్నారు. ఆ రోజు అక్కడ అవమానం జరిగింది ఆయనకి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంతమంది రాళ్లతో కొట్టి చంపాలని చూశారు యేసుక్రీస్తు ప్రభు వారిని. కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు మీ బ్రతుకులు బాగాలేదు, మీరు జీవితాలు బాగాలేదు, మీరు సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారు, పైకి శృంగారంగా కనపడుతున్నారు, లోపల దోపుతో అధిచేంద్రియముతో ఉన్నారు, కుళ్ళిపోయిన కంపు కొట్టే బ్రతుకులుగా మీరు ఉన్నాయి, మీరు పైనే కడుగుతున్నారు, కడగాల్సింది పైన కాదు, మీ హృదయం మీరు కడుక్కోవాలి. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, సద్దులకైలారా, మీరు వెలుపట అలంకారంగా ఉన్నారు కానీ లోపల కంపు కొట్టే జీవితాలు మీరు జీవిస్తున్నారని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కొండ మీదకి తీసుకెళ్ళి పడద్రోసి చంపేయాలని చూశారు. తెలుసు కదా మీకు ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు గవర్నమెంట్కి పన్ను కట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు కనీసం గవర్నమెంట్కి పన్ను కొట్టడానికి కూడా డబ్బులు ఆయన జేబులో రూపాయి బిళ్ళ లేనప్పుడు పేతురుని పిలిచి, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉంటే కట్టండి అన్నాడా? ఏమన్నాడు మరి? పేతురు ఇటు రానా అని అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. ఇదిగో గలిలయ సముద్రానికి వెళ్ళు, ఒక గాల వెయ్యి, ఒక చేప పడుతుంది, ఆ చేపను బయటికి తీసి తన నోరు తెరువు, దానిలో 1 షెకెలు దొరుకుతుంది, నీకు 1 అరషెకెలు పన్ను, నాకు 1 అరషెకెలు పన్ను కట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గవర్నమెంట్కు పన్ను చెల్లించడానికి కూడా తన వెనక వేసుకున్నటువంటి వాడు కాదు డబ్బులు, తన దగ్గర ఏమీ ఉండవు, ఆ రోజే ఏమి దాచుకున్నటువంటి వ్యక్తి ఆయన కాదు. ఎందుకని మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే కటిక బీదరికాన్ని జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత తనను సమాధిలో పెట్టడానికి తన కొరకు ఒక 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఒక స్థలాన్ని కూడా ఆయనకంటూ ఏమీ లేదు. ఆనాడు యూదుల కాలంలో ప్రియులారా, యూదులందరూ అనబడిన వారు కూడా తాము బ్రతికి ఉండగానే తమ కొరకు సమాధులు సిద్ధం చేసుకునేవాళ్ళు. యేసుక్రీస్తు అలాగోడు సిద్ధం చేసుకోలేదు. ఆయన తను చనిపోయిన తర్వాత తనను పాతి పెట్టడానికి కూడా తనకంటూ స్థలము ఏమీ లేదు. ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడంట. ఎలా వచ్చాడు ఆయన? రిక్తునిగా, అంటే ఏమీ లేనివాడుగా వచ్చాడంటే ఈ లోకానికి. కాబట్టి దారిద్ర్యాన్ని కోలుకున్నటువంటి ధనవంతుడు ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆయన గెత్సెమనే వనములో ఉన్నప్పుడు, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన నమ్మినటువంటి శిష్యులు కూడా ఆయన ఏం చేశారంట? చివరికి చెప్పండి, విడిచి వెళ్ళిపోయారు. ఆయన నమ్మినటువంటి ఒక శిష్యుడైనటువంటి యోధ ఇస్కరియోతు ఆయన నమ్మించి, వంచి, మోసం చేసి, అన్యాయముగా వెండికి ఆశపడి యేసుక్రీస్తుని అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఒక సంతలో గేదెను బేరం పెట్టినట్టుగా యేసుక్రీస్తుని ఒక శిష్యుడు బేరం పెట్టాడు, ఆయన ఇస్కరియోతు యోధ. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని అవమానాలు భరించాడు, ఇంత వేదనకు గురైపోయారు. ఇంకా చివరికి ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన పైన వస్త్రాలు కూడా తీసివేసి చీట్లు వేసుకొని పంచుకున్నారంట ఆయన వస్త్రములు కూడా. ఇంత దారిద్ర్యాన్ని అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఇంత దారిద్ర్యాన్ని అనుభవించాడు? ఎందుకు ఇన్ని నిందలు పడ్డాడు? ఎందుకు ఇన్ని అవమానాలు పడ్డాడు? ఎందుకు ఇంత హేళనకు గురయ్యాడు? ఎందుకు ఆయన సిలువలో ప్రియులారా ఆయన తనను తానుగా మరి ఆ సిలువ మరణానికి అప్పగించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరి కొరకు ఇవన్నీ కూడా? ఎవరి కొరకు ఈయన చేసిన త్యాగం, ఎవరి కొరకు ఈయన పొందుకున్న అవమానాలు, ఎవరి కొరకు ఈయన వేయించుకున్నటువంటి ఆ సిలువ మరణం అని మనం ఆలోచన చేస్తే నీ కొరకే. మీరు ధనవంతులై ఉండాలని మీ నిమిత్తము ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఎన్నో నిందలు పడ్డాడు నీ కొరకు, ఎన్నో అవమానాలు పడ్డాడు నీ కొరకు, ఎంతోమంది హేళన చేశారు నీ కొరకు. తల దించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయనను చంపాలని చూసినప్పటికి కూడా, ఆయనను ఎన్నో మాటలు పిచ్చి పట్టిందన్నా కూడా ప్రియులారా ఇవన్నీ భరించాడు. నిందలన్నీ నిర్లక్ష్య పెట్టాడు, అవమానాలన్నీ భరించాడు, హేళనలన్నీ భరించాడు. ఎవరి కోసం ఈ నిందలు, ఎవరి కోసం ఈ అవమానాలు, ఎవరి కోసం ఈ హేళన, ఎవరి కోసం ఈ శిలువ మరణం అని ఆలోచన చేస్తే నిన్ను ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు క్రిస్మస్ పండుగ వచ్చింది, క్రీస్తు నా కొరకు పుట్టాడని చెప్పేసి ఇంకా నువ్వు క్రీస్తుని నీ హృదయంలోనికి చేర్చుకోకుండా, క్రీస్తుని హృదయంలో పుట్టకుండా, మనస్సును మార్చుకోకుండా, ఇంకా పాడైపోయినటువంటి మనస్సుతోనే బ్రతుకుతూ నా కొరకు క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకున్నంత మాత్రాన ఆయన ఏమీ సంతోషించడు నీ వల్ల. ఒక పరిపూర్ణమైనటువంటి నిజమైన మారు మనస్సుతో నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకుంటే అప్పుడు నిన్ను బట్టి ఆనందపడతాడు కానీ, అప్పుడు నిన్ను బట్టి సంతోషపడతాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా మనస్సు మార్చుకోకుండా పాడైపోయినటువంటి హృదయాలతో, వేషధారణలతో బ్రతుకుతూ, భక్తిహీనులుగా బ్రతుకుతూ క్రీస్తు నా కొరకు పుట్టాడని నువ్వు పండుగ చేసుకుంటావు. ఏంటి నీకు వచ్చే ఉపయోగం? చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? మీరు ధనవంతులు కావాలనని ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ధనవంతులు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇంతటి దారిద్ర్యాన్ని అనుభవించాడు. కనీసం ఎక్కడ ఎవరు కూడా పిలిచి ఒక ముద్ద అన్నం తినయ్యా అని పెట్టిన వాళ్ళు లేరు. ఎవరైనా తన ఇంటికి ఆహ్వానించి ఈరోజు మా ఇంట్లో స్టేజ్ అయినా అని చెప్పి పిలిచిన వారు ఎవరు లేరు. ఎందుకు ఈ బాధపడిందయ్యా అంటే నీ కోసమే. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పనా ప్రియులారా? నీ మాటను బట్టి, నీ చేష్టలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఉన్నటువంటి యూదులు చిత్రహింసలు పెట్టి ఆయనకు సిలువకు గురి చేసి తన ప్రాణాన్ని తీసివేస్తే ఆయన నమ్ముకున్నామని చెప్పుకున్న క్రైస్తవులందరూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన ఒకసారి చిత్రహింసలు పెట్టి సిలువ వేసి చంపితే ఈరోజు ప్రతిదినం యేసుక్రీస్తుని క్రైస్తవుడు సిలువ వేస్తున్నాడంట. ఆయన గాయముల్లో వేలు పెట్టి రేపుతూ ఆయనకు బాధను గురి చేస్తున్నాడంట. ప్రియులారా, వీరి యొక్క క్రియల వలన, వీరి యొక్క చేష్టల వలన, వీరి యొక్క మాటల వలన, వీరి యొక్క ప్రవర్తన వలన యేసుక్రీస్తు ప్రతిదినము సిలువ వేయబడుచున్నాడు. ఆయన గాయములో వేలు పెట్టి ఆయన బాధకు గురి చేసి నడివీధిలో నిలవబెట్టి యేసుక్రీస్తుని అవమానపరచబడుచున్నాడని రాయబడింది బైబిల్ గ్రంథంలో, హెబ్రీ పత్రికలో. ఎంతవరకు అవమానపరుస్తాం మనం? ఎంతవరకు ఆయన గాయములో వేలు పెట్టి రేపుతాం? ఎన్నిసార్లు ఆయన సిలువ వేస్తాం? మరలా సిలువ వేయబడుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరి వల్ల అంటే ఆయన నమ్ముకున్న క్రైస్తవుడు వలన, ఆయన నమ్ముకున్న ఆ మారు మనస్సు లేనటువంటి వేషధారణగా బ్రతుకుతున్న క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా దుష్టులుగా బ్రతుకుతున్న వారిని బట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువ వేయబడుతున్నాడు, ఇంకా బాధపడుతున్నాడు, ఇంకా వేదనకు గురైపోయాడు, ఇంకా అన్ని జనుల మధ్య ఆయన నామం దూషణ పాలవుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ ప్రిఫరెన్స్ చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీలు ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మ టీ రెడీ చేయండి అమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే, ఎవరు కూడా ఆయన భేదవాడుగా చేయలేదు, తనను తానే రిక్తునిగా, ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. తనను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇవన్నీ ఎవరి కోసమయ్యా అంటే నిన్ను, నీ భర్త, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని ప్రేమించాడు. కాబట్టి మహిమలోకాన్ని వీడి 2000 సంవత్సరాల క్రితం ఇదిగో ఇంత దీనాతిహీనంగా తనను తాను తగ్గించుకొని ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన దరిద్రుడైపోయాడు. ఎందుకంటే నిన్ను ధనవంతుడిని చేయాలని ఆధ్యాత్మికంగా, నిన్ను ధనవంతురాలుగా చేయాలని ఆధ్యాత్మికంగా, నువ్వు దేవుని యొక్క జ్ఞానములో ధనవంతుడు అవ్వాలని దేవుడు నీ కొరకు దారిద్రుడయ్యాడు. అదే ఈరోజు మన అంశం, దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుడు. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఉదయకాల సమయంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తండ్రి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అయ్యా మీ పిల్లలుగా నాయన ఎంతమంది నాయన, చంటి పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు అయ్యా ఎంతమంది సమూహంగా ప్రతిరోజు కూడా ప్రభువా నీ పాద సన్నిధిలో కూర్చొని అయ్యా నీకు ప్రార్థన చేసుకొని, నిన్ను కూర్చిన పాటలు పాడుకొని,
నీ విలువైనటువంటి మాటలు వింటూ నీ బిడ్డలు బలపడుతూ ఉండగా నాయన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మమ్మలను ప్రేమించి అయ్యా ఈ లోకంలోనికి దారిద్ర్యుడిగా ఈ లోకానికి వచ్చి ప్రభువా ఎంతటి దారిద్ర్యాన్ని అనుభవించాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎంత తిరస్కరించబడ్డాడో, ఎంత హేళన భరించాడో, ఇవన్నీ కూడా మమ్మలను ప్రేమించి మా కొరకు పుట్టాడయ్యా, మమ్మల్ని రక్షించడానికి పుట్టాడయ్యా, మా శాప పాపాల నుండి విడిపించడానికి మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని ధనవంతులుగా చేయుటకే ఈ లోకానికి వచ్చాడు, మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చుటకే ఈ లోకానికి వచ్చాడు అయ్యా, నరక శిక్షలో నుంచి మమ్మల్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి సందర్భాలను మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈరోజు నీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో అవి ఫలాలు తీసుకొచ్చేవి కదా ఉండేటకు సహాయం చేయమని, నీ చిత్తమైతే నీదైతే రేపటి ఉదయకాల సమయంలో కూడా నీ పాద సన్నిధిలోకి చేరుకొని మరిన్ని విలువైన సంగతులు మేము వినే కృప అటు ధన్యత మా అందరికి అనుగ్రహించమని, అంతవరకు నీ కృపా నీ కాపుదలు నీ కంచె మా అందరి చుట్టూ ఉంచమని యేసు ప్రభువు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ